ఒక బిడ్డ పుడితే అందరూ అమ్మకి శుభాకాంక్షలు చెప్తారు, నాన్నకి అభినందనలు కూడా చెప్తారు. కానీ ఒక ప్రశ్న, బిడ్డను చూసుకోవడంలో నాన్నకు ఉన్నది బాధ్యత మాత్రమేనా, లేదా అది అతని హక్కు కూడానా? మన సమాజంలో ప్రసవం తర్వాత తల్లి జీవితం పూర్తిగా మారిపోతుంది. నిద్రలేని రాత్రులు, శరీరమంతా నొప్పులు, మానసిక ఒత్తిడి. ఈ సమయంలో ఆమెకు అవసరమైనది ఔషధంతో పాటు ఆమె భర్త సమక్షం కూడా. కానీ నిజమేంటంటే చాలామంది తండ్రులు ఈ సమయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పిల్లలను చూసుకోవాలా లేక ఉద్యోగం కాపాడుకోవాలా అని. ఇదొక చాయిస్ కాకూడదు, ఇదొక హక్కు కావాలి. అందుకే రాఘవ్ చడ్డా పార్లమెంట్లో ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. పెటర్నిటీ లీవ్ను భారతదేశంలో చట్టపరమైన హక్కుగా చేయాలి అని. Sir, I demand in this August House to make paternity leave a legal right in India. ఆయన చెప్పింది వెరీ సింపుల్. పేరెంటింగ్ అనేది అమ్మ బాధ్యత మాత్రమే కాదు, అది ఇద్దరి బాధ్యత అని. क्योंकि केयर गिविंग सिर्फ माँ की ही नहीं बल्कि एक शेयर्ड रिस्पांसिबिलिटी ऑफ बोथ द मदर एंड द फादर. ఇప్పటి పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే 15 రోజుల పెయిడ్ పెటర్నిటీ లీవ్ ఉంటుంది. కానీ దేశంలోని 90% ప్రైవేట్ ఉద్యోగులకు ఇలాంటి హక్కు లేదు. ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఈ అంశంపై స్పందించింది. పెటర్నిటీ లీవ్ ఒక సామాజిక భద్రత హక్కుగా పరిగణించాలి అని సూచించింది. సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద రచ్చ. కొంతమంది అంటున్నారు ఇది లింగ సమానత్వానికి పెద్ద అడుగు అని, అదే జెండర్ ఈక్వాలిటీ. మరికొందరు ప్రశ్నిస్తున్నారు చిన్న కంపెనీలు దీనిని ఎలా భరించగలవు అని. ఏం మాట్లాడుతున్నారండి? అసలు ప్రశ్నలు ఇలా ఉండాలి కదా. ఒక తల్లి ఒంటరిగా బాధపడాలా, ఒక తండ్రి తన బిడ్డతో మొదటి క్షణాలను కోల్పోవాలా? అసలు భారతదేశంలో పెటర్నిటీ లీవ్ అనేది ప్రతి తండ్రికి ఉన్న హక్కు కావాలా కాదా, లేదా ఆప్షన్గా ఉండాలా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. నా అభిప్రాయం అయితే పెటర్నిటీ లీవ్ అనేది అంటూ ఒకటి ఉంటే కుటుంబాలు బలపడతాయి, బంధాలు గాఢమవుతాయి. బిడ్డను పెంచడం ఒకరి బాధ్యత మాత్రమే కాదు, అది ఒక భాగస్వామ్యం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆదాన్ తెలుగు అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టా పేజ్ సామాన్యుడి స్వరం. జై హింద్.